అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు ఉన్న వారికి మరో భారీ శుభవార్తను ప్రకటించిన సర్కార్. భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి కొత్త మార్గదర్శకాలు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూములకు సంబంధించి ప్రభుత్వ కీలక ఆదేశాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇకపై వారసత్వ భూములన్నీ కూడా రూ. 100కే రిజిస్ట్రేషన్. రైతులకు భారం లేకుండా హక్కుల బదిలీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 3,75,000 కుటుంబాలకు లబ్ధి అయితే చేకూరనుంది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి రైతులకు వారసత్వంగా సంక్రమించే వ్యవసాయ భూముల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారసత్వంగా లభించేటటువంటి వ్యవసాయ భూములు తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చాలా వరకు అడ్డంకాలు ఉండేవి. అయితే ప్రభుత్వం ఆ విధానాలన్నీ కూడా సులభతరం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంపకం ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల విషయంలో మార్పులు చేస్తూ ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేసింది. తల్లి లేదా తండ్రి మృతి చెందితే వారసత్వంగా వ్యవసాయ భూముల హక్కుల కోసం ఇకపై రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయనవసరం లేదు. మార్కెట్ విలువ 10 లక్షల లోపు ఉన్న భూములకు కేవలం రూ. 100 స్టాంప్ డ్యూటీతో రిజిస్ట్రేషన్ చేసి వారసత్వ హక్కులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూమి విలువ 10 లక్షలు దాటితే రూ. 1,000 రుసుముగా రిజిస్ట్రేషన్ ఛార్జీ వసూలు చేయనున్నారు. దీంతో వారసత్వంగా సంక్రమించే రైతులకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్కు ఛార్జీల భారం తగ్గనుంది. రిజిస్ట్రేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. గతంలో సమస్యలను వారసత్వంగా సంక్రమించే వ్యవసాయ భూముల వివరాలకు సంబంధించి ఇప్పటి వరకు ఇంటి యజమాని మృతి చెందితే ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరణ పత్రంతో భూ వివరాలు మార్పిడికి సచివాలయాల్లో దరఖాస్తు చేసేవారండి. ఇక కుటుంబ సభ్యుల నుంచి వీఆర్ఓ స్టేట్మెంట్ నమోదు చేసి ఆర్ఐ ద్వారా తహసీల్దార్కి నివేదించేవారు. తర్వాత వారసత్వ వాటాలను పంపిణీ ప్రకారంగా వెబ్లాండ్లో రైతుల పేర్లు నమోదులు చేసేవారు. ఈ తతంగం నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ అధికారులు వేలలో ముడుపులు చెల్లించాల్సి వచ్చేది. ఇక తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారసులు తహసీల్దార్ కార్యాలయంలో అప్లికేషన్ చేసినప్పటికీ యాజమాన్య మార్పులు సకాలంలో జరగకపోవడంతో రికార్డులలో అస్పష్టత అయితే ఏర్పడింది. పట్టాదారు పాసు పుస్తకాలు అందక రైతులు అనేక సమస్యలకు గురయ్యారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ రుసుము ఎక్కువ కావడంతో ఆసక్తి చూపేవారు కాదు. ఉదాహరణకు సుమారు 15 లక్షలకు విలువైన భూమిని 3 కుటుంబ సభ్యులు పంచుకుంటే ఒకరికే మినహాయింపు ఉండేది. మిగిలిన ఇద్దరిపై 1% రిజిస్ట్రేషన్ రుసుము 1% విధించేవారు. ఎవరికైనా ఎక్కువ భాగం వచ్చినప్పుడు 3% వరకు స్టాంపు రుసుము చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. ఇది గ్రామాల్లో పెద్ద భారం అయ్యేది. కార్యాలయాల వద్ద జాప్యం, కుటుంబ సభ్యుల మధ్య అసమ్మతి వంటి సమస్యలు వేలాది పిటిషన్లు తెచ్చాయి. దీంతో చాలామంది రైతులు కేవలం రూ. 100 స్టాంపు పత్రాలపై ఒప్పందాలు చేసుకుని భూములను తమ భాగాలుగా పంచుకున్నారు. కానీ ఈ విధానం చట్టబద్ధం కాకపోవడంతో, రికార్డులలో మార్పులు జరగకపోవడం, భూములను విక్రయించే సమయంలో కుటుంబ సభ్యులు అందరి సంతకాలు అవసరం అవడంతో పాటు పలు పత్రాలు జత చేయాల్సి వచ్చేది. ఈ క్రమంలో సివిల్ వివాదాలకు దారితీసేది. కొత్త మార్గదర్శకాల ప్రకారంగా ఇంటి యజమాని మృతి చెందితే వారసత్వంగా లభించే వ్యవసాయ భూములపై హక్కులు పొందేందుకు కుటుంబ సభ్యులంతా అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పత్రం ఆధారంగా వారసత్వ హక్కులను పొందేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. ఇంకా వారసత్వ వ్యవసాయ భూములను సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే యాజమాన్యం కొత్త వారసుల పేర్లోకి మారుతుంది. రికార్డులు ఆటోమేటిక్గా సవరించబడతాయి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక పట్టాదారు పాసు పుస్తకాలు కూడా జారీ అవుతాయి. దీంతో భూమిపై చట్టబద్ధమైన హక్కులు తమవేనని రైతులు నిర్ధారించుకోగలరు. వారు భూమిని అమ్మాలన్నా, పూచీకత్తులు పెట్టి అప్పు తీసుకోవాలన్నా ఎటువంటి అవరోధం ఉండదు. ఎటువంటి కోర్టు కేసులు, అదనపు రుసుములు అవసరం ఉండదు. ఈ విధానం చిన్న రైతులు, అట్టడుగు వర్గాల కుటుంబాల్లో పెద్ద ఉపశమనం కలిగించనుంది. గ్రామాల్లో తరచుగా తలెత్తే భూమి వివాదాలు కూడా ఈ విధానంతో తగ్గే అవకాశం కూడా ఉంది.